హాయ్ అండి. మ్యాగీ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? ముందుగా అయితే క్యారెట్, బీన్స్, ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి దానిపైన మనమైతే కడాయి పెట్టేసి దానిలో సరిపడంత ఆయిల్ కొంచెం లైట్‌గా వేసుకోవాలండి. ఆయిల్ తక్కువ వేసుకుంటేనే కొంచెం బావుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్‌గా అయితే ఆనియన్స్ అనేటివి వేసేసేయాలి. తర్వాత ఈ ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అంటే క్యారెట్టు, బీన్స్ ఇలా వన్ బై వన్ ఏసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు గదా! ఈ టైప్‌లో మొత్తం ఇప్పుడైతే నేను బీన్స్ వేసాను. తర్వాత అయితే లైట్‌గా కొత్తిమీర గూడా వేసేసాను. వేసిన తర్వాత ఇట్లాగా లైట్‌గా ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. అప్పుడైతే బాండీలు మాటకుండా ఉంటుందండి. అప్పుడు మంచిగా ఉంటుంది. ఈ లోపల మ్యాగీలో ఏస్తారు గదా పౌడరు, అది కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ మ్యాగీ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఈ వెజిటబుల్స్‌లో వచ్చి ఆ పౌడర్ అనేది బాగా కలిపేసేయాలన్నమాట. ఇలాగ ఈ టైప్‌లో లైట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అనేది లైట్‌గా వేసుకోవాలి. అంటే లైట్‌గా వేసుకుంటేనే జ్యూసీగా వస్తుందన్నమాట మ్యాగీ. చూసారు గదా! వాటర్ కొంచెం మితంగా వేసుకుంటేనే మంచిది. మీరెలా వేసుకుంటారో ఆ టైప్‌లో వేసుకోండి. నేనైతే కొంచెం మితంగానే వేసాను వాటరు. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది. అప్పుడైతే మనం ఇలా కట్ చేసి ఉంచుకున్నాం గదా మ్యాగీ, ఈ మ్యాగీని చూసారు గదా! ఈ టైప్‌లో ఉంటుంది. అంటే కవర్‌లోంచి తీసుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే కొంచెం వేసుకోవాలి దాంట్లో. ముందుగా అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. టేస్ట్‌కి సరిపడా ఉంటుందని. వాళ్ళే ఆ పౌడర్‌లో సాల్ట్ కూడా ఉంటుంది. నేను కొంచెం అయితే ఎక్స్‌ట్రా ఏసాను. సరిపోదనేసి. మీరు కావాలంటే ఏసేయండి. లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడైతే మ్యాగీ వన్ బై వన్ ఇట్లా వేసేసేయాలన్నమాట. చూసారు గదా! మొత్తం వేసేసేయాలి. ఇలా వేసుకుంటూ ఉండాలి. ఒక్కోటి వేసుకుంటూ కొంచెం గరిటెతో అలా కలుపుకుంటూ ఉండాలి. అది కాలేదు కాబట్టి నేను అక్కడ ఊరికే అట్ట చేత్తో అట్లా అన్నాను. మీరు అలా చేత్తో చేయొద్దు, కాలుతుంది. గరిటెతో అయితే నీట్‌గా అయితే మీరైతే కలుపుకుంటూ ఉండాలి ఇట్లా వేసిన తర్వాత. చూసారు గదా! నేనైతే మ్యాగీ ప్యాకెట్లు ఎక్కువ తీసుకున్నాను. అంటే 3 ప్యాకెట్లు తీసుకున్నానండి. అందుకని నాకు ఎక్కువైంది. ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి చాలా టైం పడుతుంది వేయడానికి. అట్లా వేశాను. మీరు ఒక్కొక్క ప్యాకెట్ తీసుకునే పనైతే ఆహ్, చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. వన్ ప్యాకెట్‌లో 2నే ఉంటాయి గదా! ఏం గాదు. ఇట్లాగా నేను మొత్తం అయితే వేసేసుకున్నాను. 3 ప్యాకెట్స్ వేసేసాను. నేను 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను మ్యాగీ. అందుకైతే నాకు లేట్ అవుతుంది ఎక్కువ గదా! ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది. ఇట్లా కాకుండా కొంచెం మూత పెట్టేసి కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలాగే బాయిల్ చేసేసేయాలి. అప్పుడైతే వేడి వేడి మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్‌కి సూపర్‌గా తింటారు. వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మ్యాగీ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసిందండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.